11 సీట్లతో. ఛీ! 11 సీట్లు అంటే చిరాకు పడుతుంది. ఆ మాట అనడానికి అసహ్యంగా ఉంది. అయినా మీకు సిగ్గుసేరం లేదేంట్రా? ఈడికేమో మక్కిలు ఎరగదీసి 35 కేజీలు తగ్గించారు కొలెస్ట్రాల్ మొత్తం. ఇల్లే తగలబెట్టారు. దొరికితే మనిషిని కూడా తగలబెట్టేవాళ్ళు. అంటే కొవ్వు తగ్గడానికి ఎవడు బాబుగాడు సొమ్ము పెట్టారా మీరు? మీ సొమ్ము పెట్టారా? మీ బాబు సొమ్ము పెట్టారా? మీ బతుకులు మట్టి గరిసిపోతారు మీరు. తొక్కి పారేస్తాం. మళ్ళీ 29కి మళ్ళీ నేను వస్తానంటున్నావు. ఏం పీకడానికి? అసలు నీకు పార్టీ ఉంటేనే కదా మేము వేసే ఉమ్ముతో కొట్టుకుపోతారు నా అల్లారు. చూడండి మేడం, ఏంటి ఈ రోజున రాష్ట్ర పరిణామాలు రాజకీయాలు చూస్తుంటే ఓ పక్కన అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించడం, నిన్న జోగి రమేష్ మీద కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ విధంగా చేయటం, అసలు ఏంటి ఎలా అనిపిస్తుంది రాష్ట్ర పరిణామాలు రాజకీయాల పరంగా చూసుకుంటే? ఒక మహిళగా మీరేం చెప్తారు అసలు దాని గురించి? ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగింది, అసలు నెయ్యే లేదు లడ్డూలో అని చెప్పేది సిబిసిఐడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు. సిబిసిఐడి అంటే అది ఎంత గౌరవపదంగా ఉంటుంది ఆ పదవి, ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉంటారు వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసిన దానికి బ్యానర్లు కట్టారు. రాష్ట్రం అంతా తప్పు జరిగింది కాబట్టి బ్యానర్లు కట్టారు. ఆ బ్యానర్లు తీసేయమని అంబటి రాంబాబు గారు 24 గంటల్లో తీసేయండి, 48 గంటల్లో తీసేయండి అంటే నువ్వు చెబితే కట్టారు ఆ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలా మీరు ఇలా బ్యానర్లు కట్టండి రాష్ట్రం అంతా అని చెప్పి. జరిగింది కాబట్టి నిజాన్ని బయట పెట్టడానికి కొంతమందికి తెలుసుద్ది, తెలియని వాళ్ళకి తెలియపరచడం కోసం బ్యానర్లు కట్టారు. ప్రజలు కట్టారు, అది పార్టీ అధినేతలు కట్ల. దాన్ని తీసేయమని చెప్పడానికి ఇప్పుడు వాళ్ళ వైపు తప్పు ఉంది కాబట్టి ఆ తప్పు బయటపడేటప్పటికి ఉక్రోషం బయట పెట్టుకోలేక అది కడుపు పగిలిపోయేంత కుళ్ళు ఉంది లోపల, గ్యాస్ అన్నమాట. అది పేలిపోకుండా ముందుగానే ఇట్లా రోడ్లకి ఎక్కి రచ్చ చేసుకున్నాడు. పంపిస్తారు జైలుకి, పంపించారు. తప్పు చేస్తారు కాబట్టి పంపించారు. ఇంకోటి ఏంటి, జోగి రమేష్ ఈ లోకేష్ బాబు గారిని కొవ్వు తగ్గింది, బుర్ర లేదు, చిప్పు దబ్బింది అంటే కొవ్వు తగ్గడానికి ఎవడు బాబుగాడు సొమ్ము పెట్టారా మీరు? మీ సొమ్ము పెట్టారా? మీ బాబు సొమ్ము పెట్టారా? లేదా మీ తాతగారు ఏమన్నా మీ అమ్మగారికి శ్రీదానం కింద పంపించిన సొమ్ము ఏమన్నా ఆయనకి పెట్టారా? ఆయన సొమ్ము అయింది నాడు కొవ్వు పెంచుకుంటాడు తగ్గించుకుంటాడు అయింది. చిప్పు దబ్బిందో లేదో ప్రజలకు తెలుసు, మాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇల్లే తగలబెట్టారు. దొరికితే మనిషిని కూడా తగలబెట్టేవాళ్ళు. అది ఎవరో మేమే, ప్రజలమే, నాయకులు చెప్పింది కాదు. వాళ్ళ చేసే విధానానికి మీరు చెప్పే వంకలకి మాకు కాలి కడుపు మండి మేము చేసిన పని, అది ప్రజలు చేసిన పని. బుద్ధి, సిగ్గు, శరం లాంటి పదార్థాలు మీ ఒంట్లో ఏమన్నా ఉంటే ఇట్లా అటగోలుగా మాట్లాడరు. నీచ బుద్ధి బయట పెట్టుకుంటారంటారా? మీ బతుకులే నీచమని బయటపడిందనే కదా సిబిసిఐడి వాళ్ళు తీసుకొచ్చి రిపోర్ట్ అప్ చెప్పారు, కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇంకా సిగ్గు శరం రాదా? బుద్ధి జ్ఞానం రాలేదా? ఈ జన్మకు రాదా ఏంటి మీకు? అంటే మనం వీడియోస్ రూపంగా చాలా చూసాం అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు గారిని. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు గారిని అనలేదు, నా బయట ఎవరైతే నన్ను దూషిస్తారో వాళ్ళని మాట్లాడాను, అసలు దానిలో నా తప్పేమీ లేదని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడటం. తర్వాత ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబును కానీ లోకేష్ని కానీ అసలు ఆ ఇంట్లో కుక్క చూసి కూడా భయపడదు, ఆ విధంగా నేను ఎందుకు భయపడతానని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడటం. ఎందుకని వైసీపీ నాయకులు ఈ విధంగా దూషించే వ్యాఖ్యలు చేయటం? అసలు ప్రజలకి వాళ్ళు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారండి? అసలు ఇప్పుడు నేను అనలేదు, బాబు గారిని అనలేదు, ఎవరినో అన్నానని అన్నాడు కదా. రమ్మను చంద్రబాబు ఎల్లనే పదంతో ఆయన్ని తిట్టాడు. మేము స్వయంగా చూసాము, టీవీల్లో విన్నాము. అనలేదని ఎలా అంటాడు? అది నోరేనా? తర్వాత చంద్రబాబు గాడికి నా ఇంట్లో కుక్క అని, నా తోటలో 2 కుక్కలు ఉన్నాయి అవి కూడా బయటపడవన్నాడు. నీ తోటలో 2 కుక్కలు ఉంటే భయపడడానికి అక్కడ ఉన్నది సింహం, కుక్క భయపడాలి, సింహం భయపడదు. అంబటి రాంబాబుగా ఈ గన్నవరం ఎమ్మెల్యేని ఏం చేశారు? ఆడు వాగిన వాగుడికి పులుసు కారిపోయింది ఒక్కొక్కడికి. తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ 35 కేజీలు తగ్గాను వెయిట్, పులుసు కారిపోయింది, మక్కిలు ఎరగదీశారని చెప్పారు కదా. ఈడికేమో మక్కిలు ఎరగదీసి 35 కేజీలు తగ్గించారు కొలెస్ట్రాల్ మొత్తం. ఈ గన్నవరం ఎమ్మెల్యే
వంశీగడికి రంగు బయట పెట్టారు. 50 ఏళ్ళు పైన పెట్టుకుని 35 కుర్రోళ్ళలాగా రంగులు వేసుకుని దిగేవాడు కదా, రంగు మొత్తం బయటికి తీశారు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు గడికి ఏం బయటపడద్దా, పడాలి ఆ రంగు కూడా అని మేము ఎదురు చూస్తున్నాం. తీస్తారు, ఏం వదిలిపెట్టరు. తప్పు చేసినోడిని ఎవ్వరూ వదిలిపెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు. అంటే ఎలా చూడొచ్చు అంటే ఓ పక్కన వాళ్ళు ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చినా సరే ఇంకా వాళ్ళు ప్రజల మన్నన పొందకుండా ప్రభుత్వాన్ని దూషించే వ్యాఖ్యలు చేయటం, అసలు పోలీసుల వ్యవస్థ మొత్తం చంద్రబాబు చెప్పిందే చేస్తుంది. నిన్న జరిగిన సంఘటనలో కూడా పోలీసు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండి వాళ్ళ కార్యకర్తలు పులమాయిస్తున్నారు, వాళ్ళకే కర్రలు రాడ్లు అప్పగించారు పోలీసు వ్యవస్థ అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడటం. అసలు నిజంగా ఈ రోజు పోలీసు వ్యవస్థ చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తుందండి లేకేంటి అసలు? అంటే 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మేము ఎన్ని కష్టాలు భరించామో అది మాకు తెలుసు. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది, ఏమేం పనులు జరుగుతున్నాయి అన్నది అది కూడా మాకే తెలుసు. కష్టమైనా మేమే అనుభవించేది, సుఖమైనా మేమే అనుభవించేది. మీరు చేసే పనుల వల్ల మేము కష్టాలు పడ్డాం కాబట్టి మీరు వద్దని పక్కన పెట్టి 11 సీట్లతో 11 సీట్లు అంటే చిరాకు పడుతుంది. ఆ మాట అనడానికి అసహ్యంగా ఉంది. అయినా మీకు సిగ్గుసరం లేదేంట్రా? అయినా సరే మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాము, మేమే ముందుకు వస్తాం. ఎట్లా మాట్లాడతారు, ఏ నోటితో మాట్లాడతారు? మీకు వై నాట్ 175 అన్నావు కదా, కనీసం 75 కూడా ఇవ్వలేదు కదరా నీకు. సిగ్గుసరం లేని పనికి మన ఎదవల్లారా. 11 సీట్లతో పక్కన పెడితే మూసుకుని కూర్చోకుండా ఈ పిచ్చ మాటలు మాడితే పిచ్చనాయల్లారా. రాష్ట్రంలో ఉండాలి అనుకుంటే ఇప్పటికైనా మంచిగా మారాలి, మనం ప్రజలకి ఏం చేయాలి, ఎలా పేరు తెచ్చుకోవాలి అన్నది ఆలోచించండి. వాళ్ళ మీద బురద చల్లుదాము, వీళ్ళ మీద బురద చల్లుదాం అని పిచ్చి కోతలకు వస్తారా, నాలుకలు చీరేస్తాం నా ఎల్లరా. ఆడవాళ్ళని తలుసుకుంటే రాష్ట్రాలు ప్రభుత్వాలు మొత్తం కూలిపోతాయి, మీ బతుకులు మట్టి గరిసిపోతారు మీరు. అది తొక్కి పారేస్తాం, ఆల్రెడీ తొక్కాం, ఈసారి భూస్థాపితమే నీ బతుక్కి గతి, ఇది గుర్తుపెట్టుకో. మరి ఏదైతే మరి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన టైంలో వైసీపీ నాయకుల మొత్తం ఒక నినాదం తీసుకొస్తున్నారు. గతంలో వంగవీటి, ఇప్పుడు అంబటి. అసలు చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకి, కాపుల్ని ఎలా అనగదొక్కాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున అంబటి మీద కూడా హత్య ప్రయత్నం చేపట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు మొత్తం ఆమోదిస్తూ ఉన్నారు. అమ్మ ఏం చెప్తారు దాని గురించి మీరు? అంటే వంగవీటి రాధా గారు విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు అంబటి రాంబాబు మీద కూడా చేస్తున్నారు, హత్యా ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అసలు అంబటి రాంబాబే కదా ముందు రోడ్డు ఎక్కింది, ఇంత రచ్చ చేసింది, బాబు గారిని ఎక్కడో ఉన్న బాబు గారిని తిట్టింది. ఇవన్నీ అప్పుడు గుర్తు రాలేదా? నేను రోడ్డు ఎక్కి ఇంత రచ్చ చేస్తే రేపన్నా రోజు ఏం జరుగుతుంది అన్నది ఆలోచించుకోకుండా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ రిమాండ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కులం గుర్తొచ్చిందా? గతంలో మీకు కులం గుర్తు రాలేదా? ఇది మీరు 5 సంవత్సరాలు ఈ పరిపాలనలో మేము పడిన కష్టాల్లో అప్పుడు మీకు గుర్తు రాలేదా? కష్టం కులం గుర్తు రాలేదా? అంటే కులం గురించి మాట్లాడాలంటే మీకు వరకు అంటే కష్టం మీ వరకు వస్తే, మీ పీకల మీదకి వస్తే, మీ చాప కింద నీళ్ళ కింద కష్టం మీ దగ్గరకు వస్తే అప్పుడు మీకు కులం గుర్తు వస్తుందా? లేకపోతే కులం గుర్తురాదా? కులాన్ని తీసుకొస్తే తాట తీస్తాం. ఇది రాజకీయం అంటే రాజకీయంలాగా ఉండండి, ప్రజలకు మంచి చేయాలి అనే దాంట్లో ఉండాలి అంటే దాంట్లో ఉండండి, కులాన్ని తీసుకురావద్దు. ఇంకొకటి, కులం అని అంటే కులం దేనికి కావాలి? కులం అలా అనుకుని కులం గురించే ఆలోచించి కాపుల్ని అనగదొక్కాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మరి కాపులేగా, ఆయన్ని తీసుకొచ్చి కూటమి అని ఎందుకు కలుపుకున్నారు? అలాగేగా ఇప్పుడు నేను కాపు కులం దాన్ని, మనకి మంచి జరుగుతుంది అనే టైంలో ఈ అంబటి రాంబాబు ఈ ఎదవ కాపుల్లో తప్పి పుట్టాడు. వేరే కులాన్ని వాడికి పెట్టి తిట్టడానికి కూడా అసహ్యంగా ఉంది. ఒక జంతువులతో పోల్చడానికి కూడా దానికి కూడా ఒక కులం ఉంది. ఈ ఎదవ పనికిమాలిన ఎదవ వీడి వరకు కష్టం వచ్చేటప్పటికి కులాన్ని తీసుకొస్తున్నాడు మధ్యలోకి. అసలు కుల రాజకీయం ఏంట్రా మీకు? రాజకీయం తీసుకోండి మూసుకొని. మీ పని ఏంటి? రాజకీయంలో మనం ఎలా ఎదగాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి, ఎలా పేరు తెచ్చుకోవాలి, మన తెలుగు రాష్ట్రానికి ఎలా పేరు తేవాలి అన్నది చూసుకోండి. బ్రతక్కు ఎదవల్లారా, మీకు చిప్పు దబ్బింది బాబు గారికి కాదు, లోకేష్ బాబుకి కాదు. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడొద్దని ఎన్నిసార్లు ఆడవాళ్ళు గడ్డి పెట్టినా మీకు సిగ్గురాట్లేదురా? అసలు అంబటి రాంబాబుని చంపాలి అనుకుని ఇప్పుడు
మర్డర్ ప్లాన్ చేస్తున్నారు అది ఇది అన్నారు. ఆయన చంపిన ఒకటి, రోడ్డు మీద తిరిగే కుక్కని చంపిన ఒకటి, విలువ లేని ఎదవలు అలాగే మాట్లాడతారు. ఛీ. అంటే ఎందుకని మేడం వైసీపీ నాయకులు ఇలా ఇంకా తగ్గకుండా అసలు ప్రజల మన్నన పొందకుండా ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో 2029 నాటికి నేను గెలుస్తాను, 27లో పాదయాత్ర చేస్తాను, ఇంకొక సంవత్సరంన్నర కాలం ఉంది, పాదయాత్ర చేద్దాం, ప్రజల్లో మన్నన పొందామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఈ పక్కన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ ఇలా ప్రభుత్వాన్ని విమర్శించేలాగా వాళ్ళకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ప్రజలకి ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు అసలు వాళ్ళు? ప్రజలకి సందేశం ఇచ్చే అర్హత వాళ్ళకి లేదు. ఇంకొకటి వాళ్ళకే పొందడం లేదు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ఒకటి మాట్లాడతాడు, ఆ రోజు తైతక్కలు అది వచ్చి అదొకటి మాట్లాడుద్ది, ఇంకొకటి వచ్చి ఇంకోటి మాట్లాడతాడు, ఇంకోటి ఆ చివరాఖరికి ఆ జగన్ వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టుకుంటాడు, గుమ్మంలో 4 మాటలు మాట్లాడతాడు, తొప్పాసి మాటలు, లోపలికి వెళ్తాడు. ప్రజలకి ఒక సందేశం ఇద్దాము, ఒక మంచి స్ఫూర్తిని ఇద్దాము అనే దారిలో నడవటమే వీళ్ళకి చేత కాదు. ఫస్ట్ ఏం చేశారండి? ఇప్పుడు అంబటి రాంబాబుకి కష్టం వచ్చిందని చెప్పి ఇప్పుడు కులం గురించి ఎత్తాడు కదా. మరి 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళల్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు తిట్టారు కదా. ఎన్ని మాటలు అన్నారండి ఆవిడని? పాపం చుట్టుకుని మట్టి కొట్టుపోయారు. అందుకని అప్పుడు గుర్తు రాలేదా నీ కులం? ఈరోజు గుర్తొచ్చిందా? ఒక ఆడ మనిషిని అసెంబ్లీ సాక్షిగా అలా మాట్లాడతారా? నీతి జాతి. ఇవాళ మీకు కష్టం వచ్చేటికి మీరు బయటపడి కులం గురించి ఎత్తుతారా? ఇంకొకసారి కులం గెలం అన్నారా 4 తెగ్గొస్తా. మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు 27లో పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా, అంటే మహిళలే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఒక మహిళగా ఇంత జరిగాక కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా, మరి లేకపోతే సపోర్ట్ చేస్తారా? అసలు ఆడు సైకోగాడండి, ఆడికి బుర్రపని చేయట్లా. ఇప్పుడు మంచే జరిగినట్టే 2023 లాస్ట్లో 24 ఈ టైంలో వాడిని తీసి పక్కన ఎందుకు పెట్టాం? 11 సీట్లు ఎందుకు ఇచ్చాం? నువ్వు గొప్పోడివి, దేవుడివి, మహానుభావుడివి అయితే నిన్నెందుకు పక్కన పెట్టాం? ముందు అది తెలుసుకో. మళ్ళీ 29కి మళ్ళీ నేను వస్తానంటున్నావు ఏం పీకడానికి? అసలు నీకు పార్టీ ఉంటేనే కదా, నీ పార్టీనే భూస్థాపితం అయిపోద్ది. చేసేస్తాం, మహిళలమే మేము వేసే ఉమ్ముతో కొట్టుకుపోతారు. నా అల్లరు చూడండి.